నమస్తే గురూజీ. శుభాశీస్సులు. గురూజీ, ఇప్పుడు జనవరి 1 మాత్రము న్యూ ఇయర్గా చాలా సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రేట్ చేసుకొని మంచిగా గ్రాండ్గా వెల్కమ్ చేస్తారు. కానీ అదే ఉగాది పండుగని అంత గ్రాండ్గా వెల్కమ్ చేయరు ఎందుకు? అంటే అప్పుడు వచ్చేసి మంచిగా వేరే ఉంటుంది. న్యూ ఇయర్ ఫస్ట్ అనగానే వేరే ఉంటుంది. కానీ అదే ఉగాదికి వచ్చేసరికి అంత హైప్ అనేది ఉండదు. ఏదో నార్మల్గా జరిపేసినట్టుగా జరుపుతారు. అసలు ఎందుకు అట్లా? పొరిగింటి పుల్లకూర రుచి అర్థమైందా? ఓకే. అంటే వాడు వదిలేసిన కొన్ని విధానాలు, ఎవరు? ఆంగ్లేయుడు. ఆంగ్లేయుడు వదిలేసిన కొన్ని విధానాలు, కొన్ని పద్ధతులు తొండముదిరి ఊసర వెళ్ళేనట్టు మనమే ఆంగ్లేయులు స్టైల్లో అన్ని చేస్తున్నాం. ఇప్పుడు మన పద్ధతిని మొత్తం మర్చిపోయారు. మొత్తం వాళ్ళేమో మన సాంప్రదాయాన్ని ఇష్టపడుతున్నారు. అవును. మన వాళ్ళేమో వాళ్ళని కాపీ కొట్టి వాళ్ళలాగా ఉందామని మన వాళ్ళు చూస్తారు. ఇప్పుడు 31st నైట్ అంటే ఇది నా మనసులో కూడా ఉంది, నాకు ఒక కళ. జరుగుతుందో లేదో తెలియదు. 31st నైట్ మందు కొడుతూ సిగరెట్లు తాగుతూ బళ్ళ మీద రోడ్ల మీద విపరీతంగా తిరుగుతారు. 12 అవ్వగానే కేకులు కోసి నానా రచ్చా చేస్తారు, హంగామా చేస్తారు. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడే వాళ్ళు ఉంటారు, యాక్సిడెంట్లు ఏంటి నెత్తురోడే వాళ్ళు ఉంటారు, కర్మ కొద్దీ గుండెపోటుతో చచ్చేవాళ్ళు ఉంటారు. అవునా? ఈ కాపీ కొట్టి తెచ్చుకున్న జనవరి 1 అట్లా చేస్తారు. కానీ మీ మాధ్యమం ద్వారా నా అభిప్రాయం, తెలుగువాడు అయి ఉండి తెలుగువాడిగా పుట్టి తెలుగువాడికి పుట్టి తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగు రాష్ట్రాలలో జీవనం కొనసాగిస్తున్న మనం మన ఉగాది నూతన సంవత్సరాది ఎలా చేయాలి కదా? నాకు కోరిక ఉంది. ఫస్ట్ వస్తుంటే 31st నైట్ మొదలు పెడతారు కదా, అలాగే తెల్లారితే ఉగాది అనగా యావత్ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 6 నుంచి తెల్లవారి 6 దాకా శుభ్రంగా భజనలు, కీర్తనలు, సన్నాయి మేళాలు, నాదస్వరాలు, ఆరాధనోత్సవాలు, విష్ణు సహస్ర పారాయణలు, హనుమాన్ చాలీసాలు, తర్వాత దాన్ని ఏమంటారు ఏకావహాలు, స్త్రీ సూక్తాలు, పురుష సూక్తాలు, గద్యాలు అన్నీ పాడుకుంటూ భజనలు చేస్తూ చదువుతూ చక్కగా పానకం వడపప్పుతో మొత్తం రాష్ట్రాలన్నీ తెల్లవారితే ఉగాదనగా చేస్తే బాగుండని నా కోరిక. కరెక్ట్. అది మన సాంప్రదాయం. మర్చిపోతున్నారు. మన సాంప్రదాయం, మన సంస్కారం. ఏదో అన్నమయ్య ఆరాధనోత్సవాలని, త్యాగరాజ ఆరాధనోత్సవాలని అప్పుడు మాత్రమే వాళ్ళని గుర్తు చేసుకుంటారు. ఎవరన్నా స్పాన్సర్లు దొరికితే తప్ప సంగీత కచేరీలు జరగవు. సరే, ఇప్పుడు అది కూడా పోయి వచ్చింది. ఎవడికి వాడు పడితే యూట్యూబ్ లో ఛానల్ పెట్టడం, దడి అండం అయిపోయా. వ్యూయర్స్, సబ్స్క్రైబర్స్, లైక్లు, ఇవి. సంగీత కచేరీ అనేది మనిషి ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది అన్న సంగతి చాలా మందికి తెలియదు. గతంలో మహానుభావులు చాలా మంది వారాలు వారాలు కచేరీలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏవి? సో చాలా వరకు మన కళల్ని, మన సంగీత సాహిత్యాల్ని, మన సాంప్రదాయాల్ని, మన సంస్కారాల్ని, మన మర్యాద మన్ననల్ని అన్నీ మర్చిపోయారు. అన్నీ పోతున్నాయి. గడప దాటి బయటికి రాని వాళ్ళు గడపలోకి అర్ధరాత్రి తర్వాత తెల్లారులు వస్తున్నారు. ఎవరిని ఏమంటాం? అరచేతిలోనే ఉంది. నువ్వు సర్వనాశనం అయిపోవాలన్నా, అత్యంత ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా ఆండ్రాయిడ్ అనే మొబైల్ ఫోన్. అవును. నువ్వు నాశనం అవ్వాలా, గుడ్డలు లేని వాటితో సహా అన్నీ వస్తున్నాయి. చక్కగా చూసుకో. ఒకప్పుడు నలుగురు మధ్యలో ఉండేవాళ్ళు, నలుగురు కలిసి హాల్లో నలుగురు కలిసి అంత కాఫీ టీ తాగేవాళ్ళు, కబుర్లు చెప్పుకునేవాళ్ళు, తినేవాళ్ళు అన్ని. ఇప్పుడు ఈ మొబైల్ పట్టుకొని ఎవరికి కావాల్సిందో వాడు చూసుకుంటూ ఏది కావాలంటే చేస్తున్నాడు. మారిపోయింది. భవిష్యత్తులో ఇది కలిసి చేస్తారు అన్న ఏదో పనులన్నీ అవే జరుగుతున్నాయి. ఏదో మారిపోయింది నాన్న. కానీ నా కోరిక ఉగాదికి ముందు రోజు రాత్రి ఇలా ఒక 100 మంది సన్నాయి మేళాలు, 1 మంది మృదంగధ్వనులు, 100 మంది తబలా, 100 మంది భజన, హనుమాన్ చాలీసా, ఇలా అన్ని శ్రీరాముడి రథయాత్ర, శోభాయాత్ర, హనుమత్ సంకల్పిత శోభాయాత్ర అని పెడతారు కదా, ఆ రోజు చేస్తే బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, బాగుంటుంది. అది కోరుకుంటున్నా. జరగదు, జరగాలనేసి కోరుకుంటున్నా. అది చెప్తున్నా. జరగాలని నాకు ఉంది, 10 ఏళ్ళుగా చూస్తున్నా. చెప్పా కూడా కొంతమందికి. ఓ 20 మంది చూశారు నన్ను. నేను డబ్బులు ఖర్చు పెడతారా నాయన అన్న, రాలా. ఈ ఉగాది
సంవత్సరంలో ఉన్న అన్ని పండగల కన్నా అత్యంత ఫాస్ట్గా పండగ అని మర్చిపోయేది ఉగాదినే. ఆ, ఏముంది, బ్రేక్ఫాస్ట్ లోపల ఆ పచ్చడి తినడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, వెళ్ళిపోవడం. ఆ, ఇంకేముంది పండగ? పెద్దవాళ్ళు టీవీ చూస్తారు, పంచాంగ శ్రవణాలు వింటారు, ఆడవాళ్ళు సినిమాలు చూస్తారు, పాత సినిమాలు, అంతేగా. అవును. మిగతా ఏ పండగ అలా ఉందా? లేదు. కాబట్టి ఉగాది పండగ అనేది 6 రుచుల సమ్మేళనం, 5 రుచుల ఆ, సమ్మేళనం. మా అమ్మగారు చెప్పారు, అసలు ఉగాది అంటే ఏంటమ్మా అని అడిగా. ఆ, ఏమీ లేదు నాన్న, కారం, పులుపు, చేదు, తీపి, వగరు, ఇలా 5 ఉంటాయి కదా. అలాగే మనిషి కూడా ఈ 5 గుణాలతో ఉంటాడు. ఆ, ఉగాది పచ్చడిని ఎలా ఉన్నా స్వీకరించి అది భగవత్ ప్రసాదంగా భావించి మనం తింటాం, ఓకే. అంతే కదా. అవునవును. అవునమ్మా. అవును. అలాగే మానుష జన్మ, కామ, క్రోధ, లోభ, మోహ, మలమాశ్చర్యాలతో కూడిన మానుష జన్మ. దేనికి అదరకుండా, బెదరకుండా, లొంగకుండా, తలొగ్గకుండా, ఏడవకుండా, బాధపడకుండా, ఆనందం కలిగింది, సంతోషం వచ్చింది, సుఖం వచ్చింది అని తలెగరేసుకోకుండా ఎంతో జాగ్రత్తగా భగవంతుడిచ్చిన ఈ మానుష జన్మ పూర్తి చెయ్యాలి నాయన. అది అర్థం, ఉగాది పచ్చడికి అర్థం ఇది. ఈ అర్థం చాలనుకున్నా. కానీ మీరు చెప్పిన పద్ధతి మాత్రం బాగుంది గురూజీ గారు. ఆ నైట్ అంతా దేవుడి ఎంత గురించి బాగుంటుంది, స్మరిస్తూ, దేవుడి ఎంత గురించి- బాగుంటుంది. భారతీయత కట్టి పడేశారా. అవును. ఆ భారతీయులం అనే ప్రేమతో భారతీయతని మన బ్లడ్ లో మళ్ళీ ఉద్భవించేలా చేశారా అని ప్రతి ఒక్క సంగీత వాయిద్యకారుడు వస్తాడు బయటికి, అవును. వచ్చి తీరుతాడు. అవునవును. చూద్దాం, నా నాన్న నారసింహుడు అనుగ్రహంతో నేను కోరుకున్న కోరిక నా నాన్న నా ద్వారానే తీరుస్తాడేమో.